ఎంతో సంతోషం అనిపించింది. హల్లెలూయా. ఎక్కడి వారం మనము? దేవుడు ఎందుకు నియమించాడో తెలుసండి మనల్ని? ఆయన పరిచర్య కొరకు. పూర్వం ఎలా ఉన్నాడంట? నాకు చాలా కష్టంగా ఉంది, వాయిస్ తక్కువగా ఉంది. పూర్వం ఎలాగున్నాడంటే ఆయన హింసకుడు, లేకపోతే ముందుకైనా లాగు చెప్పండి, ఎలాంటి వాడంట? హింసకుడు, దూషకుడును. వెరీ గుడ్, థ్యాంక్ యూ తమ్ముడు. హానికరుడైనటువంటి నన్ను చూడండి, తన చూడండి ఎలా ఉన్నాడంట. దాని ఇంట్రడక్షన్ పూర్వం ఎలా ఉన్నాడని చెప్పండి. దూషకుడు అంట, హింసకుడు అంట, హానికరమైనటువంటి వ్యక్తి. సమాజంలో ఆయనకి మంచి పేరు కూడా లేదు, ఊర్లో మంచి పేరు కూడా లేదు. 4 మాటలు మన గురించి రాయమంటే ఏమి రాస్తారండి? మన పరిస్థితి అంతగా ఏం బాగలేదు. అపోస్తలుడు పౌలు అంటాడు, సార్ నేను పూర్వం హింసకుడినండి, పూర్వం దోషకుడినండి, నేను భయంకరమైన హానికరమైనటువంటి నన్ను తన పరిచర్య కొరకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచాడు. హల్లెలూయా. ఎలాగించాడంటే మన వాళ్ళందరం దేవుడు నమ్మకమైన వారిగా ఎంచాడు. అసలు మన వాళ్ళు ఎవరు నమ్ముతారండి? మనం నమ్మదగిన వారము, నమ్మడానికి అసలు ఏ యోగ్యత లేదు మనకు. మనుషులే మనల్ని నమ్మలేదండి, కానీ నా దేవుడు మనల్ని నమ్మాడు. ఆయన పరిచర్య కొరకు నమ్మకమైన వారిగా ఎంచి, చదవయ్యా, నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు నేను కృతజ్ఞుడనై ఉన్నాను. హల్లెలూయా. నేను ఎందుకు కృతజ్ఞుడై ఉన్నానో తెలుసా? నా గత చరిత్ర మంచిది కాదు, కానీ ఇప్పుడు ఎలాంటి వాడినో తెలుసా? నేను ఊరేగించబడుచున్నాను. చప్పట్లు కొడతాం గట్టిగా, హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. పరిమళించెనే నా సాక్ష్య జీవితమో, పరిశుద్ధాత్ముడు నన్ను బలపరచుచున్నందునే పరిమళించెనే నా సాక్ష్య జీవితము, పరిశుద్ధాత్ముడు నన్ను పరిమళించెనే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించు. హల్లెలూయా. నా జీవితం పరిమళ భరితంగా మార్చబడింది. కారణం ఏంటంటే ఆయన నడిపిస్తున్నాడు. అందుకే పౌలు అంటాడు, దేవునికి నేను కృతజ్ఞుడను. దేవునికి మనందరం ఎవరమే? కృతజ్ఞస్తులము. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించినాడు. హానికరుడైనటువంటి నన్ను, హింసకుడైనటువంటి నన్ను, బహుఘోరమైనటువంటి ప్రధానమైనటువంటి పాపులందరిలో మై ద ఫస్ట్ నేమ్. పాపుల్లో నీ లిస్ట్ ఎక్కడండి? రాత్రి సహోదరి సాక్ష్యం చెప్తా వచ్చింది, పూజా సిస్టర్. తన ఉద్యోగం వచ్చిందని చూస్తుంటే వెనక నుంచి చూసుకుంటా పోతుంటే కనపడలేదంట. ఏమనుకుందంటే తను, నాకు రాదు కదట, లాస్ట్ నెంబర్ ఉంటుంది అని రివర్స్ లో చూసుకుంటూ పోతుంది. నా దేవుడు ఏం చేశాడండి? పై నుంచి పెట్టాడంట. చప్పట్లు కొడదాం గట్టిగా, హల్లెలూయా. ఒకప్పుడు మన జీవితం ఇలాంటి పరిస్థితుల్లో ఉండగా అపోస్తలుడు పౌలు అంటాడు, నేను కనికరించబడ్డాను. అపోస్తలుడు పౌలు ఏమంటాడు తెలుసా? సార్ పాపులందరిలో మీ పేరు ఎక్కడ ఉంటుంది సార్? లాస్ట్ లో ఉంటుందా, మధ్యలో ఉంటుంది అంటే అపోస్తలుడు పౌలు అంటాడు, అరే ఫస్ట్ పేరు నాదేనరా అన్నాడు. చప్పట్లు కొడదాం గట్టిగా, హల్లెలూయా. మీ ఊర్లో అందరిలో పాపులు మొత్తం లేవంటే మనం ఏం చెప్తామంటే, చెప్తాం, ఒక్క నిమిషం ఆగండి, నీకేమైనా డౌట్ ఉందా? ఓకే, ఎవరంటే అలా ఓడు ఉన్నాడు రా, వాడి పేరు రాద్దామా, వాడు కాదురే ఇంకొకడు ఉన్నాడు, ఎవరి పేరు రాద్దామా అబ్బా అని మనం 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 కన్ఫ్యూజ్ అయిపోతాం. మనం పాపుల లిస్ట్ రాయమన్నాం అనుకోండి, మనల్ని మీ చేతికి ఇచ్చి జనాభా లెక్కలు రాయమంటే రాస్తారు. పాపుల లిస్ట్ రాయండి అండి, మీ చర్చిలో పాపుల లిస్ట్ మొత్తం రాయండి, ఎవరెవరు ఉన్నారో భయంకరమైన పాపులు అంటే, అలా వాడు డ్రగ్ ఎడిక్ట్, వాడు మందు అమ్ముతాడు, వీడు చూస్తే బంద్ అవుతాడు, వీడేస్తే మంచోడేం కాదు, వాడు చూస్తే అంటే మనం లిస్ట్ రాస్తాం. పౌలు రాయమంటే
సార్ ఫస్ట్ పేరు నాది రాసుకోండి సార్ అన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. పాపుల లిస్టులో నాది ఫస్ట్. ఏంటండి ఆ మార్పు? అందుకని పౌలు అంటాడు, అలాంటి వ్యక్తిని నన్ను దేవుడు కనికరించాడు. హల్లెలూయా. దేవునికి నేను కృతజ్ఞుడును. చదువు, అక్కడే చదువు. అదిగో తెలియక అవిశ్వాసం వల్ల చేసి తిని కనుక నేను కనికరించబడ్డాను. అయ్యా నేను తెలియక చేశా, పొరపాటు చేశాను అయ్యా, నేను తెలియకే చేశా. నువ్వు తెలియక చేసినా తెలిసి చేసినా నా దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా గత పాపాల్లోనే ఉందామా? గత జీవితంలోనే ఉందామా ప్రియ దేవుని బిడ్డలారా? ఇంకా గతంలో ఉన్నట్టు అపోస్తలుడైన పౌలులాగా ధైర్యంగా మనం చెప్పగలమా? ఎస్ అండి, ఒకప్పుడు నేను భయంకరమైనటువంటి పాపిని సార్, నేను మారుమనసు పొందాను. రూతు శిష్యుల కాడ ప్రార్థన జరుగుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలపరిచినాడు. నేను గతంలో ఇంకా చేసినటువంటి పాపాన్నే మరలా చేస్తూ ఉండేను, కానీ నేను ఆ రోజు ఫుల్ స్టాప్ పెట్టగలిగానండి అని చెప్పగలమా మనము? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మన అందరితో మాట్లాడుతున్నాడని నేను నమ్ముతూ ఉన్నానండి. The God is speaking to us, everybody, not only family. ఎందుకు తెలుసా? మన గత చరిత్రని ఆయన కొట్టివేయాలనుకుంటున్నాడు. దేవుడు గత చరిత్రను కొట్టివేయాలనుకుంటున్నాడు. ఎంతమందిని గత చరిత్రని ఆయన పాదాల దగ్గర పెట్టి, ప్రభు ఇదిగో నా చరిత్ర, ఏం చేస్తావంటే ప్రభు అంటాడు, కొట్టేస్తున్నాను పోరా అంటాడు. కొట్టేశాడు ఆయన. హల్లెలూయా. రేపటి నుంచి ఈ ప్రార్థన అయిన తర్వాత నువ్వు నూతన వ్యక్తిగా మార్చబడాలి. ఇంకా పాత జీవితంలో నుంచి నువ్వు వెళ్ళకూడదు. నా సహోదరుడా, దేవుడు నిన్ను ఎందుకు చేశాడంట? ఆయన పరిచర్య కొరకు నమ్మకమైన వాడిగా ఎంచి ఆయన నిన్ను నియమించాడు. ఆ విషయం నీకు తెలియక పిచ్చి పట్టిన కుక్కలాగా తిరుగుతున్నావా? హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటే పూర్వం నేను హింసకుడినండి, దోషకుడినండి, హానికరుడును, అయినా తెలియక చేశాను కానీ కనికరించబడ్డాను. చప్పట్లు కొడతాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పూర్వం ఒకప్పుడు అది మన బ్యాక్గ్రౌండ్, అది ఇప్పుడు అది కాదు. ఎవరన్నా వచ్చామని అడిగారు మనం అండి, బ్రదర్ కొద్దిగా వినండి. నేను గతంలో మీరు చెప్పిందంతా నిజమే, ఓకే, కానీ ఇప్పుడు అలా కాదండి. నేను మారుమనసు పొందుకున్నానని చెప్పాలి. హల్లెలూయా. నేను మారుమనసు పొందుకున్నాను సార్, నేను మారుమనసు పొందిన వ్యక్తినే. నేను మీకు విషయం చెప్పంటారా? జాన్ వెస్లీ అని ఒక ఆయన ఉన్నాడు. చెప్పండి ఎవరు? చెప్పండి ఎవరు? జాన్ వెస్లీ అని గొప్ప దైవ సేవకుడు ఆయన. ఆయన అమెరికాలో 17 సంవత్సరాలు, ఇంగ్లాండ్లో అంతా పరిచర్య 17 సంవత్సరాలు సేవ చేశాడు ఆయన. హి వాజ్ ఎ పాస్టర్. 17 years ఆయన పరిచర్య చేశాడు. 17 years తర్వాత మారుమనసు పొందాడంటే మీరు నమ్ముతారా? హలో. మరి అంతకుముందంతా చేసింది అది సేవ కదా? సేవే. మరి మారు మనసులేని సేవ చేశాడు. ఆయన అంటాడు 17 సంవత్సరాల సేవ తర్వాత నేను మారు మనసు పొందానని. వాట్ ఏ డేర్ అండి ఆయనకి. ఎంత ధైర్యం కావాలండి ఆ మాట చెప్పడానికి. నేను ఇంత ముందు చేసింది అసలు సేవే కాదండి అన్నాడండి. నా ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రపంచంలో సేవకుల లిస్టు మీరు తీస్తే ఫస్ట్ 10 లిస్టుల్లో జాన్ వెస్లీ పేరు కనిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. మోడర్న్ చరిత్రలో పెద్ద సేవకులు ఎవరైనా మీరు చూస్తే జాన్ వెస్లీ పేరు కనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటి తెలుసా? 17 సంవత్సరాల సేవ తర్వాత నేను మారుమనసు పొందానని చెప్పాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను పాపుల్లో మొదటి పాపిని సార్, ఒకప్పుడు నేను భోగంగా ఉండాను కానీ ఇప్పుడు నేను మారుమనసు పొందానని. నజరేతు ఒకప్పుడు ఎలా ఉందని చెప్పండి? పాపాల కొంపది, పాపాలకు సంబంధించిన వ్యక్తులందరూ ఆడు ఉండేవాళ్ళు, కానీ అది పరిశుద్ధముగా మార్చబడింది. హల్లెలూయా. నా దేవుడు నిన్ను ఎందుకు ఈ యొక్క పరిచర్యలోకి తీసుకున్నాడంటే, ఈ పరిచర్యలో నువ్వు కూర్చొని లేదా ప్రార్థన చేస్తూ ఆరాధన చేస్తున్నావంటే నీవు ఆయనకి కావాలి కనుక. హల్లెలూయా. నీ ద్వారా ఆయన అద్భుతాలు చేయాలని, ఆశ్చర్య కార్యాలు చేయాలని ఆయన్ని నిలబెడుతూ వచ్చాడు. చూడండి అపోస్తలుడైన పౌలు ఇంకా ఏమంటాడు చూడండి. ఇంకో మాట కూడా చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం 11వ వాక్యంలో ఏమంటాడు చూడండి. పౌలు ఒక మాట అంటున్నాడు చూడండి. ఏమన్నాడు చూడండి. ఆయన చదవాలి మీరు, అసలు అడగకుండా చదవాలి మీరు. అమ్మా ఎట్టుండే అమ్మ అప్పుడా?
నేను పిల్లవాడినై ఉన్నప్పుడు, అదిగో పిల్లవాడుగా ఉన్నప్పుడు పిల్లోళ్ళగా మాట్లాడాడంట. న్యాయమే. పిల్లవాని వలె తలంచి తిని, నిజమే, కరెక్టే. పిల్లోడు ఎట్టుంటాడు చెప్పమంటారా? నిన్న పరుగు పందాల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మా జానులాగా ఉంటాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకని? వాడు బాధ అయిపోయింది, మనం ఓడిపోయామనేటువంటి బాధ అయిపోయింది. ఏడ్చేసాడు. మళ్ళా దినేష్ తీసుకోపోయి వాడు ఓడిపోయి కావాలని ఈయన గెలిపించిన తర్వాత వాడు సంతోషం అయిపోయింది. వాడు పిల్లోడు. ఎందుకని? చిన్నది ఏదైనా జరిగితే తట్టుకోలేడు. పిల్లోడు ఏం చేస్తాడు? పొద్దులు వస్తాం, ఏదో ఒకటి నింద మోపుతా వస్తాడు. పిల్లోడు ఏం చేస్తాడు? పక్కనోడికి వాడు ఎక్కువ వేస్తే వీడు ఒప్పుకోడు, వాడు బాగుంటే వీడు ఒప్పుకోడు, వాడికి మంచి బట్టలు తెస్తే వీళ్ళు ఒప్పుకోడు. వాడు ఎవడంటే చెప్పండి, ఎవరోడు చెప్పండి రా బాబు, ఎవరు? పిల్లోడు అనండి, చిన్నోడు కాదు, పిల్లోడు. పిల్లోడు అడు చేస్తాడు, అప్పుడే అలుగుతాడు వాడు, అప్పుడే కోపడతాడు, ఊరికే ఏడుస్తాడు వాడు. ఇవి పిల్ల చేస్తాడు. అపోస్తలుడైన పౌలు ఎలా ఉన్నాడంట? ఒకప్పుడు నేను పిల్లవాడుగా ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలు కూడా అట్టే మాట్లాడాడంట. మీరందరూ పిల్లోళ్ళ పెద్దోళ్ళ? హలో, మీరు పిల్లోళ్ళ పెద్దోళ్ళ? ఇంకా పిల్లవాడుగా వద్దు, మీరు పెద్దోళ్ళు అవ్వాలా. పెద్దోళ్ళు అయితే ఏమవుతారంట? భరిస్తారు. పెద్దోళ్ళు ఏం చేస్తారంట? ఓర్చుకుంటారు. పెద్దోళ్ళు అయితే ఏం చేస్తారంట? ఊరికే ఆడవరు. పెద్దోళ్ళు అయితే ఏం చేస్తారంట? ఊరికే అలగరు. మీరు పెద్దోళ్ళు అయితే ఏం చేస్తారంట? తట్టుకుంటారు. పెద్దోళ్ళు అయితే ఏం చేస్తారంట? ఓర్చుకుంటారు. నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాడిలాగా మాట్లాడాడంట. అంతేనా? మేము మాటలతో సరిపెట్టలే, ఈయన పిల్లవాడిలాగా, అదిగో బాబా ఏం తలించాడు నాయన, పిల్లవాడిలాగా ఆలోచన చేశాడు. నేను చాలాసార్లు చెప్పాను మీకు జాయిస్ మేరీ గురించి. జాయిస్ మేరీ, హీ ఈస్ అ వండర్ఫుల్ స్పీకర్ ఇన్ ద వరల్డ్. అద్భుతమైనటువంటి సావుకురాలు ఆమె. వన్ ఫైన్ డే సోఫా మీద కూర్చొని దిగులుగా కూర్చొని ఉంది, ఆలోచన చేస్తుంది, పిల్ల చేష్టలు చేస్తుంది. కూరగాయలు కట్ చేస్తా ఉందండి, మా ఆయన వస్తాడు వంట చేసి పెడతామని కట్ చేసేటప్పుడు దేవుని దేవలు ఏలు దిగింది. ఇక సీరియస్ గమ్ము కూర్చుంది, కూరగాయలు ఆడ పడేసింది. అలా ఆయన వచ్చాడు, హలో డార్లింగ్, ఏం చేసావు నా కోసం? ఇంకా ఏం చేయలేదు, ఎందుకు ఇలా కూర్చున్నావు, ఏంటి అలా ఉన్నావు? ఆయనకి ఏం తెలుసు, తెగింది. చెప్తే కదా తెలుసు, ఫోన్ చేయొచ్చు కదా, అయ్యా నాకు తెగింది అంటే ఏదో తెస్తాడుగా దానికి సంబంధించింది. ముందు అవి చెప్పలా, గుమ్ము కూర్చొని ఉంది. ఆయన వచ్చి అడుగుతా ఉన్నాడు, ఏం పట్టించుకోవట్లా. ఆయన భయపడలు అప్పుడుకున్నాడు. ఏం కోపము తారాస్థాయికి పెరిగిపోయింది. అరే నాకు ఈయన ఏళ్ళు దిగిపోయి నేను బాధపడుతుంటే ఈ మనిషి పట్టించుకోడింది. దిస్ ఈజ్ కాల్డ్ పిల్లవాడిలాగా, చెప్పండి, ఆలోచిస్తున్నాడు, తలస్తున్నాడు. దీన్ని పిల్లవాళ్ళ ఇట్లా తలస్తున్నారు మీరు. అరే వాడు నా గురించి పట్టించు, వీళ్ళు నా గురించి పట్టించుకోవట్లేదు, అసలు నన్ను ఏమనుకుంటున్నారు, వీళ్ళు నా తక్కువ అనుకుంటారు, అట్లా ఆలోచిస్తున్నావా? అవి ఆలోచనలు ఎవరే చెప్పంటారా? పౌలు ఏమన్నాడమ్మా? ఏమన్నాడు? పిల్లవాడిలాగా చదువుమ్మా. అది అయిపోయింది కదా, మాట్లాడిన తర్వాత చదువమ్మా. అదిగో అదే తలంచాను. తలంచడం అంటే ఏంటి? నేను అట్టు అనుకున్నాను. మన శిష్యులు ఉన్నారు కదా, యేసు ప్రభువుని చూసి కూడా ఏం తలంచారు వాళ్ళు? భూతం అని తలంచారు. పిల్లవాడు అలా అనుకుంటాడు. పిల్లవాడి దగ్గరికి పోయి నువ్వు బొమ్మ వేసుకో అన్నావు అనుకో అంటాడు. ఏమనే వాడు దేవు అనుకుంటాడు. వాడు తలంచిన ఆలోచన అలా ఉంటాయి. వాడి అంటే నిజాన్ని వాడు కనిపెట్టలేడు, వాస్తవాన్ని అర్థం చేసుకోలేడు. అది పిల్లవాళ్ళకి తలంచడం అంటే. అమ్మా పిల్లవాళ్ళలాగా తలంచి తిని తర్వాత అమ్మా అదిగో పిల్లవాళ్ళలాగా యోచించి తిని నా ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఎట్లా ఉన్నాయి తెలుసా? పిల్లలాగే ఉన్నాయి. అమ్మా తర్వాత అబ్బా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు కొయ్యాడురా పెద్దోడు. హల్లెలూయా. పౌలు పెద్దోడైపోయాడు. మరి మన సంగతి ఏంటో, మరి నీ సంగతి ఏంటి, నా సంగతి ఏంటి? ఇంకా పిల్లల్లాగే ఆలోచిస్తే పిల్లల్లాగే దిగులుగా ఉన్నామా? ఆ రోజు జాయిస్ మేరీతో ప్రభు మాట్లాడంట. జాయిస్ మేరీ, జాయిస్, ఎందుకు నీ మీద నీవే సెల్ఫ్ పిటి అంటారు దీన్ని. సెల్ఫ్ పిటి, PITY. సెల్ఫ్ పిటి అంటే తన గురించి తానే
ఆలోచించుకొని బాధపడిపోవడం. కొంతమందికి ఎట్టుంటుందంటే 10 మంది వచ్చి, అబ్బా అన్న నువ్వు ఎట్టన్నా అక్క, ఏందక్క అసలు నీకు ఏందక్క ఈ కష్టాలు, మళ్ళీ కష్టపడుతున్నావు అక్క, ఏందక్క నీకు ఆరోగ్యం ఏందక్క, అసలు ఎన్ని శోధనలు అక్క నీకు 10 మంది వచ్చి కానీ అట్లా కానీ అంటే కొంతమందికి బాగుంటుంది అనమాట. కొంతమంది సేవకులు కూడా నేను చూస్తూ ఉంటాను, పెద్ద పెద్ద సేవకులను కూడా. అంటే ఏందని నువ్వు చిన్నదాన్ని కూడా అట్లా అయిపోతావు అంటే, అది కాదు నువ్వు నాతో ఒక అన్న ఉండేవాడు, నేను ఎప్పుడు ఉండేవాడిని అన్నతో. ఆయన ప్రార్థనకి ఫోన్ చేసేవాడు కొన్నిసార్లు. నేను పిహెచ్డీ చేస్తుంటే, అన్న ఈరోజు నేను రాలేనన్నా అనుకో, వాడు రాలేదు నువ్వు రాలేదు నేను ఒక్కనే బావాలా అంటే బాగుండేవాడు. నేను చెప్పానా, ప్రభు నిన్ను సేవ కోసం పిలిచాడు, నువ్వు దిగులు పడకూడదు, నువ్వు అక్కడే వెళ్ళాలన్నా, మేము వస్తే వస్తావు రాకపోతే రాము, మా దర్శనం వేరు నీ దర్శనం వేరు. అప్పుడు అట్టుండాడు సేవకు వచ్చినప్పుడు, ఇప్పుడు ఒకడే వస్తున్నాడు. నేను అన్నా ఒకరినన్నా వేసుకురా అన్న. హల్లెలూయా. అప్పుడు బండి మీద నలుగురు ఎక్కించుకోబోయేవాడు, ఇప్పుడు కారులో ఒకరిని కూడా తీసుకురా అట్లా. ఎందుకని? పెద్దోడయ్యాడు. చప్పట్లు కొడతాం గట్టిగా. హల్లెలూయా. హలో, ఎవరు వచ్చినా రాకపోయినా పర్లేదు, నేను ప్రభు కొరకు బ్రతకాలనుకున్నాడు. ఈయన పౌలంట ఇప్పుడు పెద్ద, ఆమె సెల్ఫ్ పిటీ అంటారు దాన్ని. ఆమె ఆలోచించి ఇప్పుడు ప్రభు అన్నాడంట, జాయిస్ మేరీ ఎందుకు నువ్వు అలా తనుస్తున్నావు, అసలు మీ ఆయనకు నీకు చెప్పినావా నీ బాధ? చెప్పలేదు. ఇది కూడా పాపమే అని చెప్పాడు ప్రభు. నాకు కాదు, జాయిస్ మేరీకి. నాకాడ తెలుసా, టీవీలో వాక్యం ఏంటంటే ఎప్పుడో ఒకసారి విన్నా, అది తగిలింది నాకు. హల్లెలూయా. మనందరికి కొందరికి కరెక్ట్గా తగులుతుంటాయి, కానీ మనం క్యాచ్ పట్టుకోవట్లని. ఇప్పుడు నేను అక్కడ కూర్చోడానికి నాకు కరెక్ట్గా తగిలింది, దాన్ని ఎన్ని రోజులు గుర్తుపెట్టుకోండి. చూడండి, కొన్నిసార్లు వాక్యం మనకు దేవుడు గుర్తులుగా పడేస్తుంటాడు, క్యాచ్ పట్టుకోవాలి. వాటిని పెట్టుకొని ఏం చేయాలా, నేరుగా తీసుకుపోయి బీరువా తీసి లోపల పెట్టి తాళం వేసి దాన్ని దాచిపెట్టుకోవాలి. ఎందుకని వాక్యము మన జీవితాన్ని బ్రతికిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఏమన్నాడంట, నేను పెద్దవాడినైనప్పుడు, అబ్బా చప్పట్లు కొడతాం గట్టిగా. హల్లెలూయా. పిల్లోడి చేష్టాలు మానేశాడు. ముందు పిల్లవాని చేష్టలు మానేసాడు. ఎవరన్నా వచ్చేద్దాం అనుకోండి, ఏం పట్టించుకోవట్లా. అన్న నేను ఇట్టు అన్నారన్నా, నేను తిట్టారన్నా, అబ్బా నీ గురించి చెప్పారన్నా అంటే, అన్నారులే పోనీరా అంటున్నాడు. అన్న అది కాదన్న, నువ్వు సీరియస్ కావాలన్నా, ఇప్పుడు నువ్వు రెచ్చిపోతే మేమైనా రెచ్చిపోతాం. మీరు రెచ్చిపోతారో పుచ్చిపోతారో చచ్చిపోతారో నాకు సంబంధం లేదు, నాకు మాత్రం సంబంధం లేదురా, మీకు దండం పెడతాను, నన్ను వదలేటరా, నన్ను బాగుంటుంది మీరేరా, మీ మాట నేను నాశనం అయిపోయాను రా అంటాడు పౌలు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. పెద్దవాడినైనప్పుడు, చదువునైనా, పెద్దవాడినైనప్పుడు పిల్లవాని చేస్తలని మానివేసి తిని అత్తం మానేశాడు. స్టాప్. ఇప్పుడు పోయి అడిగా అనుకోండి, పౌలు నీదేందే పిల్లోడు చేస్తా పెద్దోడు చేస్తా, నేను ఇప్పుడు పెద్దోడిని అయ్యాను, నేను పెద్ద మనిషిని అయిపోయాను. ఇప్పుడు కొంతమంది ఊర్లో పెద్ద మనుషులు ఉంటారు, నాకు అతి చిత్రం ఉంటుందంటే, పెద్ద మనుషులు అంటే ఏంటంటే అన్ని విషయాల్లో పెద్ద రకంగా ఉండాలన్నమాట. మేమంతా పెద్ద మనుషులు రా, మేము పెద్ద మనుషులే, మంచిదే. వాడు కళ్ళు కుట్ల కళ్ళు కూర్చొని వాడికి రేఖ పట్టుకొని వాడిని అప్పు అడుగుతా ఉంటాడు, పోయిరా అని. ఆమె తిడతా ఉంటుంది, పోరా డబ్బులు ఇవ్వకుండా. ఏమనుకుంటారా, మేము పెద్ద మనిషి అంటే ఏంటంటే, పెద్ద మనిషి అంటే ఇది కాదురా నాయన, పెద్ద మనస్సు రావడం. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. పెద్ద మనిషి అంటే పెద్ద మనసు రావడం, నీ వయసు పెరగడం కాదు. వయసు అందరికి పెరుగుతుందండి, వయసు పెరగడం కాదండి, పెద్ద మనసు రావడం. అండర్స్టాండింగ్ మైండ్ అంటారు దాన్ని. ఇట్ షుడ్ బి అండర్స్టాండింగ్ మైండ్. దోస్ పీపుల్ హ్యావింగ్ లైక్ దట్, దే పీపుల్ ఆర్ ద ఎల్డర్స్. ఎవరంటే ఎల్డర్స్? ఎల్డర్స్ అంటే ఎవరు? పెద్దలు అంటే ఎవరంట? పెద్ద మనసు కలిగిన వాళ్ళు పెద్దలు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు పౌలు చూడండి, పెద్ద మనిషి చిన్న మనిషి చెప్పాలి ఎవరంట? మరి మనము కూడా పెద్ద మనుషులు అవ్వాలి. హల్లెలూయా. పెద్ద మనస్సు కలిగిన వారం అవ్వాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పెద్ద మనిషి అంటే పెద్ద మనసు కలిగిన వాడని. చివరిగా ఇంకో మాట చూద్దాం. 3 మాటలు చెప్పకపోతే మీకు ముద్ద కూడా దిగదని నేను అనుకుంటున్నాను. సరే, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, దాని శీర్షికలు 4:2, 4వ అధ్యాయం 2. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్యం చదవండి అయ్యా. చాలా పెద్ద వచ్చిన, కొంచెం ఇబ్బంది ఏం లేదు, చదవండి. చూడు, అపోస్తలుడు పౌలు ఏమంటున్నాడంటే, అయితే మేము కుయుక్తిగా నడుచుకోవట్లేదు.
ఎట్టంట అంటే ఇంకా ఇంకా చాలా ఉందట. ఎలా నడుచుకోవట్లేదంట? కుయుక్తిగా. కుయుక్తిగా అంటే ఏంటి? కుయుక్తిగా అంటే ఏంటంటే చాలా తెలివిగా. కుయుక్తిగా అంటే మోసపూరితమైన తెలివి. అది తెలివి అంటే ఆ తెలివి కాదు, ఇది దొంగ తెలివితేటలని అర్థం. మీకు బాగా అర్థం అవ్వాలంటే మేము కుయుక్తిగా నడుచుకోవట్లేదు. నడుచుకోనకయ్యో చదివయా దేవుని యొక్క వాక్యమును వంచనగా బోధించటలేదు. ఎలా బోధిస్తున్నారంటే వాక్యాన్ని వంచనగా బోధించట్లేదంట. వంచనగా అంటే నా ఇష్ట ప్రకారంగా కాదు, నాకు అనుకూలంగా కాదు, నాకు అనుకూలంగా కాదు. ఆ మధ్య ఈ ఇల్లు పునాది వేసినప్పుడు సహోదరి పిలిచింది. ఉదయాన్నే వచ్చాం నేను సహోదరుడు. అన్న ప్రార్థన చేయాలని. ప్రార్థన చేస్తామమ్మా అన్నాను. ఏమన్నా ఉన్నాయమ్మా అంటే ఏం లేదన్నా, కొబ్బరి నూనె తప్ప ఇంకేం లేదు. అంతేనా? ఏం ఇబ్బంది లేదు కదా? ఏం ఇబ్బంది లేదు కానివ్వండి. కొబ్బరి నూనె వేసి ప్రార్థన చేసి వెళ్ళిపోయా. మా బాబాయ్ ఒక ఆయన అంటాడు ఆడ, బాబాయ్ ఇప్పుడే ఇల్లు ఓపెన్ చేసి వస్తున్నాను అంటే, నవదానాలు వేసావా అన్నాడు. నవదానాలు వేసేది బాబాయ్, నువ్వు పాస్టర్వా లేకపోతే బ్లాస్టర్వా అన్నా. ఏముంది బైబుల్ ఏముంది? ఏలియా 2 మానికల కొంత గుంట తవ్వాడు, 2 మానికలు వేసాడు కదా అంటున్నాడు ఆయన. 4 మానికలు 2 మానికలు ఉంది అక్కడ, ఈ బలిపీఠం కట్టడానికి తవ్వాడు, దాంట్లో వేసాడు అని అంటాడు ఆయన. వాక్యం ఉంది చూడు, వాక్యంది ఏలియా చూడు, వాక్యం చూడు, రాజుల గ్రంథం 11, 13, 17 అధ్యాయంలో చూడు అంటున్నాడు. సరే 19 అధ్యాయంలో చూడు అంటున్నాడు. నాకు భయం వేసింది. అంటే వాక్యం నీకు అట్ట అర్థమైందా అని. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? వాక్యమును ఎలా బోధించలేదంటమ్మా? వంచనగా, మోసపూరితంగా బోధించలేదు. ఆ మధ్య వెళ్ళంట్లో విన్నా వాళ్ళు అసలు నాయన ఇంకా అది చెప్పలేము, మనం నోటితో మాట్లాడలేము. వాళ్ళ ఇష్ట ప్రకారంగా దేవుడే చెప్తున్నాడమ్మా, మీ ఇంటికాడ అన్నం తినమని, నీకు అది చేయమని ప్రభు ప్రేరేపిస్తున్నాడు. మీరు ఏదైనా చర్చికి సహాయం చేస్తే బాగుండు. ఒక పాస్టర్ ఒకసారి ఒక దగ్గర మీటింగ్ పెట్టాడంట. పెట్టి వాళ్ళు దేవుడు ప్రేరేపిస్తున్నాడు, సిస్టర్ మీ కుటుంబాన్ని 5,000 రూపాయలు ఇచ్చి మీరు భోజనాలు పెడితే బాగుండని అని. దిస్ ఈస్ కాల్డ్ వాట్ ఈస్ దట్? వంచనగా బోధించడము. అపోస్తలుడైన పౌలు ఏమంటాడు చూడండి అండి, మేము కుయుక్తిగా నడుచుకోవట్లేదు, వంచనగా దేవుని యొక్క వాక్యాన్ని మాకు ఇష్టము కాబట్టి దాన్ని బోధించట్లేదు, మాకు ఇష్టం వచ్చినట్లుగా బోధించట్లేదు. చదివయ్యా. సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమునందు అయ్యా మెప్పించుకొనుచు. ఎవరి సముఖమందు? దేవుని యొక్క సముఖంలోకి వెళ్ళినప్పుడు మేము దేవునిని మెప్పించాలని, మనుషుల యొక్క మనస్సాక్షిని ఉద్దేశించి మేము దేవుని ఎదుట నిలబడినప్పుడు ఆయన మెప్పు పొందాలని. చదువు. అవమానకరమైన రహస్య కార్యములను, చప్పట్లు గట్టిగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటాడు, మాలో రహస్యముగా కొన్ని కార్యాలు ఉండేవండి ఒకప్పుడు, ఇప్పుడు కాదు. అవి ఎవరికీ తెలియదు. నో వన్ కెన్ ఫైండ్ అవుట్, కుడ్ నాట్ అండర్స్టాండ్. ఎవరికి తెలియని రహస్యమైన అవమానకరమైన కార్యాలు మా జీవితాల్లో ఒకప్పుడు ఉండేవి. వాటిని మేము ఎప్పుడూ విసర్జించాం. హల్లెలూయా. ఎంత మంచి పౌలు యొక్క జీవితం చూడండి. మనుషులను మెప్పించాలని మేము వాక్యం చెప్పలేదండి, కుయుక్తిగా మేము బోధించలేదండి, మనుషుల యొక్క మనస్సాక్షితో మేము మాట్లాడుతున్నాం. మనం ఆన్సర్ చెప్పాల్సింది ఇద్దరికి, దేవునికి నీ మనస్సాక్షికి. నీ మనస్సాక్షి దేవునిలో ఉంటే నీ మనస్సాక్షి రోజు చెప్తారే నువ్వు చెప్పింది తప్పు, నువ్వు చెప్పేది అబద్ధం, నువ్వు అలా ఉండకూడదు. మనస్సాక్షి ఒప్పిస్తుందండి. మన మధ్య మన సహోదరిలో ప్రార్థన పెట్టాం, పాప మమ్మ పెద్దగా పట్టించుకోవాలా అంటే హడావిడిలో ఉంది పాపము. మేము భోజనం తిన్నాము కూడా అడగల. సరే మేము వచ్చేసాం, తిన్నామా లేదా తర్వాత వచ్చేసాం. తర్వాత నేను ఆదివారం వచ్చి అంటది, అయ్యా ఏమనుకోవద్దయ్యా, నేను హడావిడిలో నేను ఏమి చేయలేకపోయానయ్యా, మీకు కనీసం అన్నం తిన్నారని కూడా అడగదంటే. ఎందుకని?
మనస్సాక్షి ఏం చేసింది? ఒక వారం అంతా ఒప్పించింది, నువ్వు పోయి చెప్పు ఆ మాటను. ఇప్పుడు ప్రశాంతంగా వెళ్ళిపోయిందండి. నాకు తెలుసు కూడా తెలుసు, మనస్సాక్షి కదా మనం సమాధానం చెప్పాలి. మనస్సాక్షి ఏం చేసిందంటే ఒప్పింపు చేసిందండి. పౌలు అంటాడు, మేము మనస్సాక్షి ఎదుట దేవుని మెప్పించవాలని రహస్యముగా ఉన్న ఏం కార్యాలయ్యి రహస్య కార్యములను చెప్పండి ఏం చేశారంట? విసర్జించారు. చెప్పండి ఏం చేశారు? విసర్జించడం. ఆ పదం చాలా తెలుగు భాషలందు ప్రపంచ దేశ భాషలందు తెలుగు లేస్తా అంటాడు ఎప్పుడు చూసినా. ఎవరన్నారు ఈ మాట? జాన్ వెస్లీ కాదు, ఆయనకంటే ముందు ఒక ఆయన అన్నాడు. ఎవరైనా? శ్రీకృష్ణదేవరాయలని ఒక ఆయన ఉండేవాడు, ఆయన అన్నాడు విసర్జించడం అంటే ఒకసారి దాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళా చూడకుండా ఉండడం. ఎగ్జాంపుల్, చీవుడు వస్తుంది, తీసేసి ఏం చేస్తావు? నువ్వు ఎంత దూరం చేస్తావు? అక్కడి నుంచి తీసి ఎట్ట వేస్తావు. ఆమెను పోయి చీవుడు ఎట్టుంది ఎతకతా కక్కుంటావు, కప్పుకోడు, నీళ్ళు వచ్చేస్తావు. నేను దాన్ని కక్కున్నాను, దాంట్లో ఏమేమి వచ్చిండాయి, అక్కడ అవి తిన్నాను, ఇక్కడ ఇది తిన్నాను అని అన్ని మొత్తం ఎతకుతావా? గుగ్గుళ్ళు వచ్చాయి, బిస్కెట్లు వచ్చాయి, టీ వచ్చింది, మటన్ చికెన్ కూడా వచ్చేసింది, తెల్లారులేక ఎడ తిన్నావు. నాకు ఆశ్చర్యం ఏంటంటే మనోళ్ళు మిమ్మల్ని మీకు అంటే కోపాలు, కానీ ఉపవాస ప్రార్థనలు కాదు ఇవి. ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. ఇంటికాడి నుంచి తిండి రాకపోతే ఇక్కడ పెడతలా, మళ్ళా ఇంటికాడి నుంచి తినొచ్చి తేపుతా ఉండరు. మీకు దండం పెడతారు తల్లిలారా, ఏడవది తిండి. మనోళ్ళు ఎంత మంచి వాళ్ళండి. మీ కడుపుని ఎప్పుడైనా ఇబ్బంది పెట్టారా? ఎట్టా వస్తున్నారు ఉపవాస ప్రార్థనకి, తిండి రాకుండా రండి అంటే. నేను పగల గురించి చెప్పట్లా, రాత్రి గురించి. ఉదయం అంటే తింటారు అనుకోండి, తప్పులేదు, మీరు తినాలా. ఉదయం తింటారా? మధ్యాహ్నం తిన్నారా? రాత్రికి ప్రార్థన అప్పుడు ఎన్ని గంటలకు మన ప్రార్థన? 9కి 8:30కా? ఎన్ని గంటలకి ప్రార్థన? 7 గంటలకైతే 7 గంటలకంటే ముందే తినేసి వచ్చి నువ్వు ఇక్కడ ప్రార్థన కాడికి వచ్చి తాపితే అంటే అంటే కోపడతారు కానీ మీరు. మన ప్రార్థన ఎన్ని గంటలకు అయిపోద్ది? 12కా? 9 కల్లా మొత్తం చుట్టేస్తుంటే, చుట్టకపోతే నాకు కాలిపోద్ది అంటే ఆకలి. 9 గంటలకల్లా ఆకలి వేసేస్తుంది నాకు, ఎందుకంటే నా టైము 9 నుంచి 9. దేవునికి స్తోత్రాలు చెప్తున్నా. ఈరోజు పెందల కన్నా తినేస్తా, ఉపవాస ప్రార్థన అయిపోయిందిగా. హల్లెలూయా. అంటే ఒకసారి విసర్జించిన తర్వాత దాని వైపు కూడా మనం చూడం. ఇంకొక ఐటమ్ ఉంది కానీ దాన్ని చెప్పడానికి నాకు ఇష్టం లేదు. ఎవరు కూడా చూడరండి విసర్జించిన దాన్ని. అపోస్తలుడైన పౌలు అంటాడు, మేము రహస్యంగా ఉన్న వాటిని ఎప్పుడో విసర్జించేవారు నాయన. హల్లెలూయా. ఇప్పుడు ఎలా ఉన్నామంటే, ఇప్పుడు దేవుని ఎదుట నిందారహితులుగా ఉన్నాం. ఇప్పుడు దేవుని ఎదుట నిందారహితులుగా ఉన్నాం. దేవుని ఎదుట మనస్సాక్షి ఎదుట మేము నిందారహితులుగా ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నజరేతుల నుంచి ఏదైనా మంచిది వస్తుందా? నజరేతు ఒకప్పుడు పాపాల గుంపో, పాపాల గుట్ట ఉండొచ్చు, ఇప్పుడు కాదు. ఒకప్పుడు రూతు ఆమె ఏం పని చేసేదంటే, ఈ బలర్పించే దగ్గర, బయలు దగ్గర పూజారి ఆమె. భయంకరమైన ఓ చిన్న బిడ్డని, పుట్టిన బిడ్డని తీసుకుపోయి ఆ మంటలో పెడుతున్నటువంటి భయంకరమైన పాపం చేసినటువంటి వ్యక్తి ఆమె. మామూలు వ్యక్తి కాదు. బెత్లెహేములోకి ఆమె వచ్చిన తర్వాత ఆమె జీవితం అంతా మార్చబడింది. హల్లెలూయా. ఆమె సత్ప్రవర్తన ఎలా ఉందంట? ఏమంటారు ఆమె చెప్పుకోవాలా? ఆయన ఏమన్నాడు? అమ్మా, నీ ప్రవర్తన మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పుడు చాలా చాలా బాగుందమ్మా. చాలా మారిపోయావు నువ్వు, అసలు అప్పట్లాగా పుట్టలేవు, చాలా మారిపోయావు అసలు. నేను చెప్పింది కదండి, బోయాజ్ అన్నాడు. మన గురించి కూడా ప్రభు అలా అనాలి. మన గురించి కూడా ఆ మార్పు రావాలి. మాది ఫిలదెల్ఫియా హోలీ మందిర్, మా పెద్ద చర్చి ఉంది, మా పాస్టర్ పెద్ద పెద్దగా అరుస్తారు, మీరు పాడే పాటలు ఏంట్రా? అటు రాండి, మా పాటలు, మా డ్రమ్ములు చూడండి. ఆ మధ్య నేను నిన్న రాత్రి పోతా ఉంటే, బ్రదర్ ఒక పాట పాడండి బ్రదర్. మా వాళ్ళు వాయిస్తారు అంటే వాయిద్యగాళ్ళు వచ్చారు.
సరే నేను పాడా. ఏం పాట అది? ఏం పాట అది? ఓరన్నా ఓరన్నా. నేను ఓరన్నా ఓరన్నా అంటే నేను ఓరన్న కాడే ఉన్నాను రా, గీరన్న కాడకి రాలేదురా, నీకు దండం పెడతాను రా, మీ పాటలు తగలయ్యా, మీ డ్రమ్ములు తగలయ్యా అంటే మించిపోవడమో కాదండి ఇది. నిజంగా మనందరి జీవితాలు, మన ఫిలదెల్ఫియా హోలీ మందిరంలో ఉన్న వారి జీవితాలు ఈ యొక్క గ్రామానికి ఒక మార్పుగా మార్చబడాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మందిరములో ఉన్న ప్రజలు మనలాంటి వాళ్ళు కాదండి. వాళ్ళ పరిస్థితులు వేరు, మన పరిస్థితులు వేరండి. మనం ప్రార్థనకు పోతాం, వచ్చి సినిమాలు చూస్తాము. మనం ప్రేరుకు పోయి వచ్చి మళ్ళీ నాటికలు చూసుకుంటాము. మనం ఇంట్లో మందు తీసుకోపోయి మళ్ళీ ప్రార్థన పోయి మళ్ళీ తాగుతాము. ఇట్లాంటి వాళ్ళు కాదండి. వాళ్ళ జీవితాలు ప్రత్యేకంగా ఉన్నాయని వీళ్ళు చెప్పుకోవాలి, ఈ గ్రామంలో ఉన్నాళ్ళు. హల్లెలూయా. అది మనం సాధించినప్పుడు దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా మనం ఉంటాం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒకప్పుడు నజరేతు దేవునికి వ్యతిరేకమైన జీవితంలో ఉంది, కానీ ఎప్పుడైతే దేవుడు ఆ ప్రాంతములో నివాసం చేశాడో వేవేల మందికి ఆశీర్వాదకరంగా మార్చబడింది. హల్లెలూయా. ఈరోజు నీ బ్రతుకు కూడా, ఈ కుటుంబం కూడా, ఈ కుటుంబంలో ఉన్న బిడ్డలకు కూడా ఇదిగో వేవేల మందికి దీవెనకరంగా. ఒకప్పుడు వేరుగా ఉన్నారు కానీ ఇప్పుడు అలా కాదండి. ఇంకా కుటుంబంలో మారవలసిన సహోదరుడు కూడా ఒకవేళ నజరేతు పాత అనుభవాల్లో ఉన్నప్పుడే దేవుడు నూతనమైన అనుభవాల చేత ఆయన దీవించునుగాక, ఆయన మార్చునుగాక, ఆయన సహాయము చెయ్యనుగాక. వచ్చిన ప్రతి బిడ్డని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ మోకరించినట్లయితే ప్రార్థించుకుందాం. విన్న వాక్యం నిమిత్తం మన మధ్యలో ఉన్న ఫీబీ సిస్టరు వాక్యాన్ని నిమిత్తం ప్రార్థన చేస్తుంది. మరొక